నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. డిసెంబర్ 9, 2023న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క 2023 ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో 6 గ్యారంటీలలో భాగంగా ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేశారు. స్కీమ్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలేంటి? ఈ స్కీమ్ ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు ఆర్థిక మరియు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడం, ఆరోగ్య బీమా కవరేజ్, నెలవారీ పెన్షన్ మరియు నిర్దిష్ట వర్గాల ప్రజలకు ఇన్సూరెన్స్ లాభాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అనేది కూడా మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఏటా కుటుంబానికి 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ మరియు బీమా కవరేజ్ అందిస్తుంది. అంటే ఈ యొక్క స్కీమ్ చేయూత స్కీమ్లో భాగంగానే దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. ఇక మొత్తంగా 1672 విభిన్న వైద్య సేవలను 21 స్పెషాలిటీలతో, అంటే ముఖ్యంగా ఫిజికల్ డిజబిలిటీ ఉన్న రోగులకు కూడా ఇది వర్తిస్తుందని కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ స్కీమ్ ద్వారా 90.10 లక్షల కుటుంబాలు దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లబ్ధి పొందుతారు అని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇక ముఖ్యంగా ఇందులో కొన్ని ఫెసిలిటీస్, మరికొన్ని ఫెసిలిటీస్ ఏంటంటే, నెలవారీ పెన్షన్ ఏదైతుందో అది 4000 రూపాయల పెన్షన్ కూడా ఈ అర్హత ఉన్న వారికి అందిస్తున్నారు, అంటే ఈ స్కీమ్ ద్వారా. ఇక ఇందులో ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, సీనియర్ సిటిజన్లు, బీడీ కార్మికులు, హ్యాండ్లూమ్ కార్మికులు, డయాలసిస్ రోగులు, మలేరియా రోగులు, ఎయిడ్స్ రోగులు మరియు తదితరులు వీళ్ళంతా కూడా ఇంక్లూడింగ్ ఇందులోకి వస్తారనమాట. ఈ 4000 రూపాయల పెన్షన్ కూడా తీసుకోవడానికి వీళ్ళంతా అర్హులు. కాకపోతే వీళ్ళంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి అని చెప్పేసి కూడా ఈ స్కీమ్లో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించిన అర్హత ఏంటి అనేది మనం చూస్తే, ఈ స్కీమ్ లబ్ధిని పొందేందుకు కుటుంబం తప్పనిసరిగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ముఖ్యంగా కొన్ని ప్రమాణాలను కూడా పూర్తి చేయాలి. వీళ్ళు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఇక తప్పనిసరిగా బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన చెందిన వారై ఉండాలి, ఆ వర్గానికి చెందిన వారై ఉండాలి. తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా 3 అంశాలు: ఒకటి వైట్ రేషన్ కార్డు ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఉండాలి, మూడవది ఏంటంటే వాళ్ళు తెలంగాణ వాసులై ఉండాలి. ఇది ఎందుకంటే ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కాబట్టి 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ యొక్క స్కీమ్ చేయూత స్కీమ్ను అందిస్తున్నారు. సో మొత్తానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి అనేవి కూడా మనం ఒకసారి చూద్దాం. బెనిఫిషరీ కింద డాక్యుమెంట్లలో ఒకదాన్ని సమర్పించాలంటే ఆధార్ కార్డు కానీ, ఒకదాన్ని అంటే ఏదైతే ఆధార్ కార్డు కానీ, రెసిడెంట్ ప్రూఫ్ కానీ, వైట్ రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, బీపీఎల్ కార్డు ఏదైతే బిలో పావర్టీ లైన్ కార్డు ఏదైతే ఉందో అది, వీటన్నిటికి సంబంధించి దరఖాస్తు చేసే విధానం కూడా మనం ఒకసారి చూద్దాం. అంటే మనం ఇప్పుడు ఏవైతే అనుకున్నామో పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ కానీ, అదే బీపీఎల్ కార్డు కానీ, వైట్ రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు, వీటన్నిటిని జత చేయాలి. వీటితో పాటు దరఖాస్తు చేసుకునే విధానం చూద్దాం. మనం ఆన్లైన్లో చేయూత స్కీమ్ దరఖాస్తు ఫారంను, అలాగే ఆ ఫారంను మండల, గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఆఫీసుల నుండి పొందవచ్చు. ముఖ్యంగా వివరాలను సమర్పించి అటాచ్ చేసిన డాక్యుమెంట్లతో గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా కావాలి. ఇక రెండవది మనం చూసినట్లయితే, ఇక్కడ బెనిఫిషియరీలు తమ యొక్క దరఖాస్తులు ఏవైతున్నాయో వాళ్ళ నియరెస్ట్, అంటే చాలా దగ్గరలో ఉన్న, వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రజా పరిపాలనా సెంటర్ ఏదైతే ఉందో అందులో సమర్పించాలి. లేదా దరఖాస్తును నేరుగా ప్రజా పరిపాలనా పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. ఇందులో కొన్ని ఇన్సూరెన్స్లు కూడా లభిస్తున్నాయి, కొంత పెన్షన్ కూడా వస్తుంది. సో ముఖ్యంగా ఎవరైతే అర్హులు, ఈ వీడియో చూసి ఎవరైతే మేము అర్హులు అనుకున్నారో ఖచ్చితంగా వాళ్ళంతా కూడాను ఇమీడియట్గా ఈ చేయూత స్కీమ్ ఏదైతే ఉందో, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత స్కీమ్ ఉందో దానికి ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అభినవ్ భారత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో చేయండి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అభినవ్ భారత్ యాప్ ద్వారా కూడా కొన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం.